హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా అమ్మమ్మల ఊరి నుండి అయితే వచ్చాను. మా అమ్మమ్మల ఊరి నుండి అయితే ఏమేమి తెచ్చినానో చూపిస్తా రండి. ఇవైతే పచ్చి టమాటాలు అన్నమాట. వీటితో అయితే చట్నీ చేస్తారు. మళ్ళీ అయితే ఇవి ఫ్లవర్స్ అన్నమాట. ఇవైతే చిన్ని చెట్లు అన్నమాట. ఇన్ని పూలు కాస్తున్నాయి చూడండి. ఇంకా పెద్ద పెద్ద చూడండి ఎంత ముద్దు ఉంటాయంటే నాకు పెట్టుకొని పెరికేద్దాం అనిపించింది. అందుకని పెరుకొని ఇష్టం. ఇంకా మొగ్గలు ఉన్నాయి, పెద్ద పెద్దవి మొగ్గలు ఉన్నాయి. అవి చూడండి, మొగ్గలు ఉన్నాయి. ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. అయితే అవైతే ఇడిగినలే, ఇంకా నేను తీసుకొని రాలే. ఇంకోటి ఏంటంటే ఇవి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే కందికాయలు అంటారు. చూడండి ఇవైతే ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. ఇవైతే తోటకందులు అంటారు వీటిని. చూడండి ఇంత లావు గింజలుగా ఉంటాయి. కాయలు అయితే ఉడకబెట్టుకొని తినచ్చు. గింజలు అయితే కర్రీ చేసుకొని తినచ్చు. టేస్టీగా ఉంటాయి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరైతే ఇడ్లీ అట్లా దోశ అట్లా చేసుకుంటారంటారు కదా, దాంట్లోకి అయితే ముంచుకొని తింటే బెల్లం ఉంటుంది. సూపర్. రైస్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇవైతే ఉడకబెట్టుకొని తింటారు, కానీ కూడా కొంతమంది అయితే కర్రీ కూడా చేస్తారు. ఈ సీజన్లోనే ఇవి దొరుకుతాయి. నేనైతే ముందుగా అయితే సందులో కొనకొస్తా ఉంటుంది. ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే పండించింది. మా అమ్మమ్మ ఒక కవర్కేమో కాసినాయి. ఒక 5 చెట్లు అయితే వేసింది. ఆ 5 చెట్లలో ఎన్ని కాయలు అయితే కాసినాయి చూడండి. ఒక కవర్ బట్టిన ఇవే అన్నమాట. కవర్ కంతా ఇవే ఉన్నాయి. ఇంకా ఈ టమాటాలు ఈ పూలే అనమాట. మిగతావన్నీ ఇవే అనమాట. బాయ్ ఫ్రెండ్స్.